అయితే సార్ మనం ఇప్పుడు ఇంకొక పెద్ద టాపిక్ గురించి మాట్లాడుకుందాం. బికాస్ మీరు 30 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్నారు. అయితే రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ప్రెజెంట్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ హవా ఎలా ఉంది? ఫ్రాంక్‌గా మాట్లాడుకుందామా? ష్యూర్ సార్. జీరో చెప్పొచ్చు. హ్మ్. అంటే చాలా అంటే ఈ కరోనా కన్నా కూడా చాలా డల్‌గా ఉంది. హ్మ్. చాలా డల్‌గా ఉంది. అదేం ఆశ్చర్యం కలిగించేదేం కాదు. ఇట్లా డల్‌గా కావడం ఏంటంటే రియల్ ఎస్టేట్ ఈజ్ ఎ సైకిల్. ఫుల్ అప్‌కెళ్తుంది, మళ్ళీ డౌన్‌కొస్తుంది, మళ్ళీ స్లోగా పికప్ అయితుంది, మళ్ళీ అప్‌కెళ్తుంది, మళ్ళీ డౌన్‌కొస్తుంది. ఎప్పటికైనా ఫ్లరిష్ అయితున్న బిజినెస్ మాత్రం రియల్ ఎస్టేట్ మాత్రమే. కారణం ఏంటంటే మీరు ఏ వస్తువులైనా ఎన్ని కావాలంటే అన్ని ఉత్పత్తి చేయొచ్చు కానీ భూమిని మాత్రం క్రియేట్ చేయలేము. హ్మ్. భగవంతుడు ఇచ్చిన భూమి అంతే ఉంటుంది. దాన్నే మనం వాడుకోవాలి. హ్మ్. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఎప్పటికీ మంచి బిజినెస్. మీరన్నా అడిగినట్టు హైదరాబాద్‌లో బిజినెస్ మాత్రం చాలా డల్‌గా ఉంది. ఖచ్చితంగా పికప్ అయితుంది. హైదరాబాద్‌కి డెవలప్ అయితున్న సిటీలో డెఫినెట్‌గా కొన్ని సంవత్సరాల తర్వాత అగ్రస్థానం వస్తుంది. హ్మ్. కారణం ఏంటంటే ఇక్కడ కనెక్టివిటీ ఒక్క సముద్రం తప్ప అనేక కనెక్టివిటీలు ఉన్నాయి. హ్మ్. సరే డ్రై పోర్ట్ లేదో అంటున్నారు. ఇక్కడి నుంచి వేరే చోటికి పంపించి అక్కడి నుంచి ఎక్స్‌పోర్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ క్లైమేట్ అమ్మ. హ్మ్. ఈ సంవత్సరమే దురదృష్టం విపరీతమైన ఎండలు హైదరాబాద్‌లో చూసాం. నేను వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఇంత ఎండలు చూడలేదు. హ్మ్. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల, ఈ చెట్లు కొట్టేయడం వల్ల. అది కొద్దిగా ప్రభుత్వాలు కూడా ఒక చెట్టు కొట్టేస్తే 100 చెట్లు నాటే పథకం ఏమన్నా పెట్టి కండిషనల్‌గా చెట్లు నాటిస్తే ఒక 10-15 సంవత్సరాల్లో హ్మ్. దాంట్లో 10% బ్రతికినా కూడా ఇప్పుడున్న టెంపరేచర్ కన్నా కనీసం 4 డిగ్రీలు తగ్గించుకోవచ్చు. సో అదొస్తే బాగుంటుందని. సో తద్వారా రియల్ ఎస్టేట్ కూడా కొంచెం డెవలప్ అవుతుందండి. ఇప్పుడు హైదరాబాద్‌కి రియల్ ఎస్టేట్ మాత్రం ఎప్పటికి డోకా ఉండదమ్మా. ప్రెజెంట్ మాత్రం ఇట్స్ ఎ రెస్ట్ పీరియడ్ ఫర్ రియల్ ఎస్టేట్. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా గ్రోత్ అవ్వడం మొదలవుతుంది. మళ్ళీ కొన్ని సంవత్సరాల్లో పూర్వ వైభవం తెచ్చుకుంటుంది. ఖచ్చితంగా ఈ విలేజెస్ నుంచి సిటీ మైగ్రేషన్స్‌లో ఎక్కువ మంది హైదరాబాద్‌ని ఇష్టపడతారు. బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. భాగ్యనగరం నిజంగా భాగ్యనగరం. ప్రశాంతంగా బ్రతకడానికి భాగ్యనగరాన్ని మించింది లేదు. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మాత్రం ఫ్యూచర్‌లో చాలా అద్భుతంగా హైదరాబాద్‌లో ఉంటుంది. ప్రెజెంట్ రెస్ట్ పీరియడ్‌లో ఉంది. లెట్ ఇట్ టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. లెట్ ఇట్ బాగుంది సార్. ఈ వర్డ్ చాలా కొత్తగా వింటున్నాను. రియల్ ఎస్టేట్ రెస్ట్ పీరియడ్‌లో ఉంది హైదరాబాద్ అనేది. బట్ యాహ్! యాస్ యూ సెడ్ దట్ ఈస్ ట్రూ ఆఫ్ కోర్స్. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ తగ్గడానికి కారణం కూడా అక్కడ కూటమి ప్రభుత్వం రావడము, అమరావతిని క్యాపిటల్‌గా వాళ్ళు అనౌన్స్ చేయడం వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ తగ్గిన మాట వాస్తవం. అక్కడ డెవలప్ కావాలని కోరుకుందాము. ఎంత టైం పట్టొచ్చు సార్ మీ ఉద్దేశంలో? ఇప్పుడు అమరావతి చాలా ఫాస్ట్‌గా చాలా డెవలప్ టైం అవ్వాలి. పడుతుందమ్మా. ఫాస్ట్‌గా ఏం అవ్వదు. చాలా టైం పడుతుంది. నాకు తెలిసి హైదరాబాద్‌తో కంపేర్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అమరావతిని. ఎందుకంటే హైదరాబాదు కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈరోజు పుట్టిన బిడ్డ వెంటనే పరిగెత్తాలి అంటే అవ్వదది. అమరావతి ఈరోజు పుట్టిన బిడ్డ అవుతుంది. నిదానంగా పెరుగుతుంది. అది వారు చెప్పినట్టుగా డెవలప్ చేసి నిదానంగా పెరుగుతుంది. బట్ హైదరాబాద్ ఈజ్ హైదరాబాద్ ఆల్వేస్. ఈ హైదరాబాద్ ఇంకా పెరిగేది కానీ తగ్గేది లేదు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కూడా ప్రపోజల్ ఉంది. దానివల్ల ఇంకా కనెక్టివిటీ, సరౌండింగ్ కనెక్టివిటీ పెరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎంత మార్పు వచ్చిందంటే ఔటర్ రింగ్ రోడ్డు కనీసం 40-45% రియల్ ఎస్టేట్ ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని చేశారు. సో రేపు రీజనల్ రింగ్ రోడ్డు కూడా అటు వస్తే మంచి ఫ్యాక్టరీస్ అటు వెళ్ళడము, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడము జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి హైదరాబాద్. ఓకే. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి జనరల్‌గా హైదరాబాద్‌లో ఇప్పుడు ఎవరైనా కూడా అంటే ఎక్కువ వెస్ట్ సైడ్ డెవలప్ అవుతుంది సార్. అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా లేకపోతే చాలామంది వెంచర్స్ కూడా ఎక్కువ వెస్ట్ సైడే ఎక్కువ డెవలప్ అవ్వడం అవన్నీ చేస్తున్నారు. అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఎందుకు వెస్ట్ సైడే ఎక్కువ డెవలప్‌మెంట్ అవుతున్నాయి? అంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు పీరియాడికల్ డెవలప్మెంట్ ఉంటుంది. మీరు హైదరాబాద్‌లో చూస్తే ఒకప్పుడు విజయవాడ హైవే అనేవాళ్ళు అందరూ. దాని తర్వాత బాంబే హైవే అన్నారు. దాని తర్వాత నాగార్జున సాగర్ రోడ్ అన్నారు. దాని తర్వాత శ్రీశైలం రోడ్ అన్నారు. దాని తర్వాత కర్నూలు హైవే అన్నారు. ఇట్లా ఏంటంటే ఇవన్నీ క్రియేటెడ్ బై రియల్ ఎస్టేట్ పీపుల్. విపరీతంగా బూస్ట్ ఇవ్వడం అమ్మ, అది అన్యాయం. అంటే ఒక మనిషిని మభ్యపెట్టి నువ్వు లాభం కోసము నీ ప్రాపర్టీ అమ్ముకోవడం కోసము ఒక మనిషిని మభ్యపెట్టి ఏమో జరిగిపోతుందని చెప్పి అమ్మడం అది పాపం అమ్మ. నా దృష్టిలో చాలా పాపం. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను కానీ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాస్తవం చెప్పు. నీ దగ్గర కొన్నవాడు నిన్ను తిట్టకుండా చూసుకో.
వచ్చింది చాలు, ఎంత తింటాము? వయసు పెరిగే కొద్దీ బిర్యానీల నుంచి పుల్కాలకు వచ్చేస్తాం. ఎందుకు దానికోసం ఆ పాపాలు చేయడం ఎందుకు? వాళ్ళకి లేనిపోని మాటలు, మాయ మాటలు చెప్పి అమ్మడం ఎందుకు? కొన్ని చోట్లమ్మ శంషాబాద్ ఎయిర్పోర్ట్ని అడ్డం పెట్టుకొని కొందరు అమ్మారు. ఈ రోజు కూడా అక్కడ 10,000 లేదమ్మా గజం. ఆ రోజుల్లో వాళ్ళు 6,000కి అమ్మారు. దాదాపు 15-20 సంవత్సరాల తర్వాత కూడా 10,000 గజం వెళ్ళడం లేదు కొన్ని ఏరియాలు, కొన్ని ప్రాంతాలు. కొన్నవాడు ఎంత తిట్టుకొని ఉంటాడు అమ్మినవాడిని? ఆ పరిస్థితి ఎందుకు? సో ఆ క్రియేషన్ అనేది ఇట్ ఈస్ డన్ బై అవర్ పీపుల్. ఈ రోడ్డు బాగుంది అంటే అతనికి ల్యాండ్ ఉంటే ఆ రోడ్డు బాగుంది. ఇప్పుడు మాకు 3 వెంచర్లు కర్నూలు హైవేలో ఉన్నాయి. నేను అందరికి ఏం చెప్పాలి? కర్నూలు హైవే మాత్రమే సూపర్ అని చెప్పాలి. అట్లా నలుగురు విన్న వాళ్ళు కర్నూలు హైవే సూపర్ అంట, అక్కడ బాగుందంట. ఇదంతా భ్రమమ్మ. ఈరోజు అంత అమాయకంగా అయితే లేరు, ఒకప్పుడు ఉన్నంత అమాయకంగా అయితే లేరు. ఒకప్పుడు ఎవరేం మాట చెప్పిన ఈరోజు అందరూ గూగుల్ తల్లి పుణ్యం అంటూ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం డెవలప్ అవుతుంది, ప్లస్ ఈరోజు మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సోషల్ మీడియా ద్వారా ఎక్కడ ఏ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, ఏ ఏరియా ఫ్యూచర్లో డెవలప్ కాగలుగుతుంది, అవన్నీ తెలుసుకోగలుగుతుంది. సో దానివల్ల ఏంటంటే డెఫినెట్గా ఒక సర్కిల్ డెవలప్ కావాల్సిందే కానీ ఒక వే మాత్రం డెవలప్ కాదు. ఫ్యూచర్లో మాత్రం సపోజ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రాంతంలో మేము పలానా సిటీ, ఫార్మా సిటీ, సెజ్జో ఏదో ఒకటి అందనుకోండి, ఆ ఏరియా కొంతకాలం డెవలప్ అయిపోతుంది. ఇంకొక ఏరియా అందనుకో, ఆ ఏరియా డెవలప్ అయిపోతుంది. అది కాకుండా సరౌండింగ్ మొత్తాన్ని తీసుకునే ఒక 8 దిక్కులుగా తీసుకొని మన హైదరాబాద్ని 8 దిక్కులు 8 వెంచర్లు వేశారంటే గవర్నమెంట్ వెంచర్స్ ప్రాజెక్ట్స్ ఇవ్వడము, ఒక చోట సాఫ్ట్వేర్, ఒక చోట ఫార్మా, రకరకాలు చేయొచ్చమ్మా, చాలా చేయొచ్చు. అట్లా ఇచ్చారంటే మొత్తము సైమల్టేనియస్గా అన్ని ప్రాంతాలు డెవలప్ అయిపోతాయి. ఆ డెవలప్ కావడము, ఎకానమీ డెవలప్ అయితే మాత్రం రాష్ట్రం అద్భుతంగా డెవలప్ అవుతుంది. అయితే సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మభ్య పెట్టకూడదు, అలా మాయ చేయడం ఎందుకు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పచ్చు కదండి. ఈ వర్డ్స్ వింటే నాకు వచ్చిన ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు జనరలీ చాలామందికి అంటే బయర్స్ ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే వాళ్ళకి ఎర్లీ ఆఫర్స్ అని చెప్పి, ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పి ఇలాంటివి చాలా కమిట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ చాలామంది అందులో మోసపోతూ కూడా ఉంటారు. అయితే దానికి రీజన్ ఏంటి? అంటే బయ్యర్స్కి మీరు ఇచ్చేటటువంటి సలహా ఏంటి? అత్యాశ వద్దమ్మా. ఇప్పుడు ప్రీ లాంచింగ్ అనేది చేయకూడదు. ప్రీ లాంచింగ్ చేయకూడదు. రెరా వచ్చిన తర్వాత రెరా అప్రూవ్ చేయకుండా షుడ్ నాట్ సెల్ యువర్ ప్రాపర్టీ. ప్రీ లాంచింగ్ అనేది ఇట్ ఈస్ అగెన్స్ట్ ద రూల్స్. అయితే పెద్ద పెద్ద బిల్డర్లు, రియల్ ఎస్టేట్, ఈవెన్ ప్లాటింగ్ వేసేవాళ్ళు అందరూ ఎక్కువ మంది చేస్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండదు మాత్రం చెప్తాం. అంటే సార్ సాధారణంగా ఏంటంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరైనా బయర్స్ ఇన్వెస్ట్ చేద్దామని రెడీ అయినప్పుడు జనరల్గా ఇలాంటి ఆఫర్స్కి కొంచెం టెంప్ట్ అవుతాం. సరే ఇంత తగ్గుతుంది, లేదంటే ఇంత వాళ్ళు అడిషనల్ ఆఫర్స్ ఇస్తున్నారు కదా అని చెప్పి. సో దానివల్ల డెఫినెట్గా లాభం లేదంటారా? లాభం లేదని చెప్పను కానీ అమ్మా, నష్టం ఎక్కువ అని చెప్తాను. లాభం లేకుండా ఉంటుంది. కొందరు జెన్యున్గానే ప్రీ లాంచింగ్ ఆఫర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలామంది చేయలేదు. అసలు పొలం వాళ్ళ పేరు మీద లేకుండా జనాల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని మీ పేరు మీద రిజిస్టర్ చేస్తామని చెప్పి ఎత్తేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. పేర్లు చెప్పడం భావ్యం కాదు. ఫేమస్ కంపెనీ ఎటు చూసినా టీవీలో యాడ్స్ వస్తున్న కంపెనీలు ఎత్తేస్తున్నారు. ఒక మనిషి ఒక్కసారి అతను సంపాదించుకుని డబ్బు పోగొట్టుకుంటే మళ్ళీ ఆ స్థాయికి రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందమ్మా. అందుకే కొద్దిగా మనిషి కూడా ఆశకు పోకుండా, పర్టికులర్ అత్యాశకు పోకుండా ప్రాక్టికల్గా ఆలోచించి కళ్ళ ముందు కనిపించే నిజాన్ని నమ్మండి. చెప్పిన మాటలు నేను చెప్పిందా ఇంకోటి చెప్పింది నమ్మొద్దు. కళ్ళ ముందు కనిపిస్తుందా, గో ఫర్ ఇట్. అంతేగాని పేపర్ మీద చూపించి ఇక్కడ ఇన్ని అంతస్తులు వస్తాయి, ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇక్కడ షిప్ యార్డ్ వస్తుంది, ఇది చెప్తారమ్మా. అవి అసలు నమ్మొద్దండి. ఇంకా పూర్వకాలంలాగా మాయలో బ్రతకొద్దండి. ప్రాక్టికల్గా కనుక్కోండి. వాళ్ళు చెప్పారు, పేపర్లు చూడండి, గూగుల్ చేయండి, ఆ ఏరియా ఎంక్వైరీ చేయండి. ఒక ప్రాపర్టీ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు కొంటున్నారు. భారతదేశంలో 95% మందికి ఒక ఇల్లే ఉండడం గొప్ప. ఆ ఒక ఇల్లు కొనడానికి జీవితం మొత్తం అది కనీసం 34 ఏళ్ల సర్వీసు పెట్టి ఆ ఒక ఇల్లు కొనాలి. ఆ కొనే ఇల్లు కూడా ఏ డిస్ప్యూట్ ఉన్న ప్రాపర్టీ కొంటే వాళ్ళకి ఎంత నరకం అనుభవిస్తారు. సో కొనే ముందు జాగ్రత్తగా ఎంక్వైరీ చేసి చుట్టుపక్కల 1-4 సార్లు వెళ్ళండి. మొహమాటానికి పోవద్దు, ఎంక్వైరీ చేయండి. ఏ బిల్డర్ మేము చెప్పేది నమ్మొద్దు, ఏ బిల్డర్ చెప్పేది నమ్మొద్దు. ఫ్యాక్ట్స్ కనుక్కోండి. వాళ్ళు చెప్పేది సహేతుకంగా ఉంది, నిజమే చెప్పారంటే కొనండి. మీకు నచ్చిన చోటు కొనుక్కోండి, ప్రాబ్లం లేదు. కానీ అత్యాశకు పోయి
వాళ్ళు ఏదో మాకు ఈ రోజు ఇంత ఇచ్చేయండి, మీకు 2 సంవత్సరాల తర్వాత ఇంత ఇస్తాము, అన్నీ వద్దాం. అత్యాశ పోగొట్టుకుంటే చాలా మనిషి చాలా సుఖంగా బతుకుతాడు. సరే, అయితే మీరు చెప్పారు ఆమ్, రేరా అప్రూవ్డ్ ఉండాలి అని. అయితే రేరా గురించి మనం మాట్లాడుకుంటే కనుక కొంతమంది రేరా అప్రూవ్డ్ లేకుండా కూడా వెంచర్ స్టార్ట్ చేసేస్తున్నారు. సో వాళ్ళ బిజినెస్లు వాళ్ళు చేద్దాం అనుకుని రెడీ అయిపోతున్నారు. సో దానికి సంబంధించి రేరా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొంతమంది కదమ్మా, ఉమ్, చాలామంది రెరా లేకుండానే ఉమ్, అప్లికేషన్ పెట్టగానే స్టార్ట్ చేస్తున్నారు. ఉమ్, రెరా అప్రూవ్ వచ్చిందంటే ఏంటంటే వాళ్ళు అన్నీ చూసి ఆ లేఅవుట్ ఎక్కడ ఉంది, ఏ ప్రాంతంలో ఉంది, ఫ్యూచర్లో ఆ ప్రాంతానికి ఏమన్నా ఈ లేఅవుట్ అడ్డంకి అవుతుందా, ఈ లేఅవుట్ వల్ల ఈ వాటర్ ప్యాసేజ్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా, ఉమ్, లేకపోతే జనాలకి కామన్గా ఉపయోగపడే దానికి ఏదన్నా ఇది అడ్డం అవుతుందని చూసుకున్న తర్వాత మాత్రమే రెరా అప్రూవ్ అనేది వస్తుంది. ఓకే. రెరా లేకుండా చాలామంది చేస్తున్నారు, Hmm. కరెక్ట్ కాదు. రెరా వచ్చిన తర్వాత ఏంటంటే కస్టమర్ కూడా రెరా వచ్చిన ప్రాజెక్ట్ తీసుకుంటేనే మంచిది. ఎందుకంటే రెరా వచ్చిందంటే వాళ్ళు అన్నీ చూసి ఇస్తారు, అప్రూవల్స్ ఇస్తారు కాబట్టి ఆ, ఫ్యూచర్లో అటువంటి ల్యాండ్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో బెస్ట్ ఏంటంటే రెరా అప్రూవ్ అయితేనే బెటరు. ఈ రెరా కూడా ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ కావాల్సిన అవసరం ఉంది. ఉమ్, ఆ, వ్యవస్థలో ఉన్న లోపాలని ఉపయోగించుకోకుండా కొద్దిగా జాగ్రత్త తీసుకొని ఎవరైతే రెరా నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ప్రారంభిస్తే కొద్దిగా ఈ మోసాలు తగ్గుతాయమ్మా. మీరు ఇప్పుడు చూడండి, హైడ్రా వచ్చింది. ఆ, ఆ, ఖచ్చితంగా ఇట్స్ ఏ వెల్కమింగ్ మూవ్ అండ్ రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాల్సింది ఈ విషయం. అయితే హైదరాబాద్ దాదాపు ఒక లాస్ట్ మనం 10 years నుంచి చూసుకుంటే కనుక హైదరాబాద్ బ్రాండ్ చాలా పెరిగింది. Hmm. హైదరాబాద్లో డెవలప్మెంట్స్ చాలా హ్యూజ్ ఉన్నాయి అండ్ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది, హై గ్రోత్ అవుతుంది. కానీ ఇలాంటి ఈ సిట్యుయేషన్లో ఒక మధ్యతరగతి కుటుంబం ఒక దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే తనకంటూ ఒక సొంత ఇల్లు ఏర్పరచుకోవాలి అంటే అది చాలా కష్టం అవుతుంది. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పచ్చు. దానికి గల కారణం ఏంటంటారు? రియల్ ఎస్టేట్ రేట్లు విపరీతంగా పెరగడం ఉమ్, కారణాలు అంటే ప్రభుత్వాలను నిందించడం నాకు ఇష్టం లేదు, కానీ ఈ ప్రాంతంలో 100 కోట్లు పోయింది, ఈ ప్రాంతంలో 150 కోట్లు పోయింది, ఇక్కడ గజం ఈరోజు పేపర్లో చూశాను, గజం 10 లక్షల రూపాయలు బేగం బజార్లో 10 లక్షల రూపాయలు పోయింది. అది గొప్ప కాదమ్మా. ఉమ్, దట్ ఈస్ ఎ నెగిటివ్ సిమ్టమ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ దిస్ స్టేట్. అంత పెరిగిందంటే సామాన్యుడు కొనాలన్న ఆలోచన కూడా దూరం చేసుకుంటాడు. అది మంచి సిమ్టమ్ కాదు. ఇట్స్ నాట్ ఎ గుడ్ సిగ్నల్ ఆల్సో. ప్రతి మానవుడికి సొంత గూడు ఉండాలనేది మాత్రము ఒక ఆలోచన, చాలామందికి కళ. ఉమ్, ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా కరెక్షన్ రావాల్సిన అవసరం ఉంది, రేట్లు తగ్గాల్సిన అవసరం ఉంది, అందరికి అందుబాటులో రావాల్సిన అవసరం ఉంది. కొందరు సులభం కోసం విపరీతంగా రేట్లు పెంచి అమ్మడం వల్ల సామాన్యుడు బ్రతకలేని స్థితి మాత్రం వస్తుంది. కోర్స్ అన్నీ పెరుగుతున్నాయి, సిమెంట్ పెరుగుతుంది, స్టీలు పెరుగుతుంది, లేబర్ కాస్ట్ పెరిగింది, ట్యాక్సులు పెరిగి అన్నీ పెరిగాయి. కానీ వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్ కన్నా చాలామంది ఎక్కువ ప్రాఫిట్ అమ్మడం వల్ల ఈరోజు ఈ రేట్లు ఉన్నాయి. అవును. కొందరన్నా వచ్చి తక్కువ రేట్లో కొద్దిగా రీజనబుల్గా మాలాగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ₹1,00,00,000 లేనిదే డబుల్ బెడ్రూమ్ హౌస్ కూడా మంచి ప్లేస్లో రావడం లేదు. అవును. ఒకప్పుడు కొంత దూరం పోతే 30 లక్షలు 25 లక్షలు డబుల్ బెడ్రూమ్ వచ్చేది. సామాన్యుడికి నాకు ఇల్లుందన్న తృప్తి మిగిలిచ్చేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అంత తక్కువ కాకపోయినా కొద్దిగా రావాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తోటి వ్యాపారస్తులకు కూడా మరీ విపరీతమైన లాభాలు లేకుండా ప్రజలకు అందుబాటులో ధరల్లో పెడితే, ఒక ఇల్లు ఇవ్వడం అనేది దేవుడు మీకు ఇచ్చిన వరం. ఇంకొకరికి ఇల్లు ఇవ్వగలగడం, ఒక బిల్డర్కి ఇంకొకరికి ఇల్లు ఇవ్వగలగడం అనేది దేవుడు ఇచ్చిన వరం. అందరూ బిల్డర్లు కాలేరు, అందరు రియల్ ఎస్టేట్ చేయలేరు. అదొక వరం. ఆ వరాన్ని వాళ్ళ ద్వారా శాపంగా మార్చుకోకుండా కొద్దిగా ప్రాఫిట్ తగ్గించుకొని అందుబాటు ధరల్లో ఇస్తే మాత్రం అందరి కళ నెరవేర్చిన వాళ్ళమైతే. ఎఫర్ట్ ప్రైజెస్లో ప్రతి సామాన్యుడి కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది డెఫినెట్గా చాలా వైడ్ రేంజ్లో ఉంది. సో కాకపోతే ఏంటంటే అన్సోల్డ్ ఇన్వెంటరీ చాలా ఉంది. అమ్ముడు పోని వెంచర్స్ అవనివ్వండి, ప్లాట్స్ అవనివ్వండి, అపార్ట్మెంట్స్ ఏదైనా కానీ చాలా ఉంది అన్సోల్డ్ ఇన్వెంటరీ. సో ఇది సక్సెస్ఫుల్గా సోల్డ్ అవ్వాలి ఇన్వెంటరీ అంతా అంటే ఏం చేయాలి? కాలం దీనికి సమాధానం చెప్తుంది. ప్రతి ఒక్కటి అమ్ముడుపోతుంది, కానీ ఎప్పుడు అన్నది క్వశ్చన్ మార్క్. ఇలా స్లో కావడం కారణాలు రకరకాలు ఉన్నాయి.
ఎలక్షన్స్ అడ్డం పెట్టుకుని ఒక 6 నెలలు ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్ తర్వాత మొన్న కదా గవర్నమెంట్ వచ్చింది. ఈ కొనే వ్యక్తికి అసలు గవర్నమెంట్తో సంబంధం ఉండదు. కానీ సమాజంలో ఏంటంటే ఏదో ఒక వంక పెట్టుకుంటాం మనం. అసలు ఈరోజు మార్కెట్ ఎందుకు డల్ అయిందమ్మా? ఏ కారణం ఉంది? స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, మనకి అన్స్టేబుల్ గవర్నమెంటే కాదు, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, అదే జనాలు ఉన్నారు, అదే డబ్బులు ఉన్నాయి. అది ఎవరు తీయడం లేదు. ఎందుకంటే వెయిట్ అండ్ వాచ్ అనేది మనుషులు ఇప్పుడు లోపల ఉంటుందన్నమాట. తగ్గుతుంది అంటే ప్రాణం పోయినా కూడా కొంటాడు, పెరుగుతుందంటే ఎక్కువ ఇచ్చి కొంటాడు. అవును. సో ఇప్పుడు తగ్గుతుంది అన్న మాటలు ఉన్నాయి కాబట్టి మార్కెట్లో ఇప్పుడు కొనరు. ఎవరు ఎన్ని చెప్పినా ఎంత ఆఫర్లు ఇచ్చినా కూడా తక్కువగా కొంటారు. డెఫినెట్గా నేను అనుకోవడం నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ స్టార్ట్ బూమింగ్ అండ్ డెఫినెట్గా మంచి మంచి రోజులు హైదరాబాద్కి ఎప్పుడు ఉన్నాయి. అంటే ఇస్ ఇట్ డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ఓన్లీ పీపుల్ మైండ్ సెట్? 100% పీపుల్ మైండ్ ఆ సెట్. వెంచర్స్ లో కూడా క్లాసెస్ ఉండొచ్చు, లేకపోతే అట్లే కదమ్మా, ఇప్పుడు కొన్ని వెంచర్స్ నాకు తెలుసు కన్స్ట్రక్షన్ చేసి రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. అక్కడ మైండ్ సెట్ ఏముంది? కొనుక్కొని ఉండొచ్చు కదా, నిజం కొనాలి, అవసరం అతను కొనాలనుకుంటున్నాడు, కొనుక్కొని ఉండొచ్చు కదా. ఏంటంటే తగ్గుతుందేమో ఆలోచన, చూద్దాము ఈ బిల్డర్ కష్టాలు ఎక్కువైతే తగ్గిస్తాడు కదా అనే ఆలోచన. సో ఆ ఆలోచనతో ఏంటంటే చూద్దాం ఇంకా తగ్గుతుందేమో. ఎప్పుడు కూడా ఏమో తగ్గుతుంది అంటే ఇంకా తగ్గిపోతూనే ఉంటుంది, పెరుగుతుందంటే పెరుగుతూనే ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తగ్గడం ఆగుతుంది, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత పెరగడం ఆగుతుంది. ఇట్స్ ఎ సైకిల్. ఇట్స్ కామన్ ఫినామినా, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఇట్స్ వరల్డ్ వైడ్.